డ్రగ్స్ తీసుకుంటున్న వారి మీద, డ్రగ్స్ పంపిణీ చేస్తున్న వారి మీద, మాదక ద్రవ్యాల మీద ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ డ్రగ్స్ని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. నానాటికి డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ ఉంది తప్ప ఈ డ్రగ్స్ని అరికట్టడంలో నిజంగా ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఈ డ్రగ్స్ వినియోగం మాత్రం పెరుగుతూనే ఉంది. నిజంగా 2018తో పోల్చుకుంటే 2020, 21, 22 సంవత్సరాల్లో డ్రగ్స్ వినియోగం పెరిగినట్లుగా కొన్ని అంచనాలు చెప్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ పార్టీ చూసినా కానీ ఆ పార్టీలో డ్రగ్స్ అయితే కలకలం రేపుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రేవ్ పార్టీలు జరిగినా, లేదంటే సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి ఏదైనా పార్టీలు జరిగినా ఆ పార్టీల్లో మాత్రం విదేశీ మద్యం, డ్రగ్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేసినా, ఎంత ఉక్కుపాదం మోపాలని ప్రయత్నం చేసినా కానీ ఈ డ్రగ్స్ వినియోగం అనేది నానాటికి పెరుగుతూనే ఉంది. సెలబ్రిటీలే ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. చాలామంది సెలబ్రిటీలు, అందరూ కాదు, కొంతమంది సెలబ్రిటీలు డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం అటువంటి వారిలో ఒకరి గురించి మాట్లాడుకుందాం. ప్రముఖ హీరో శ్రీరామ్. ఈయన డ్రగ్స్ తీసుకుంటూ ఈరోజు పోలీసులకైతే దొరికారు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్, కాకపోతే స్క్రీన్ నేమ్ వచ్చి శ్రీరామ్. అతను తెలుగు చిత్ర పరిశ్రమలోను, తమిళ చిత్ర పరిశ్రమలోను ప్రముఖ పేరు కలిగినటువంటి ఒక హీరో. ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆరువారి మాటలకు అర్థాలే వేర్లే, పిండం, హరికథ, ఇలా ఈ మధ్యకాలంలో అతను తరచుగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతూ వచ్చాడు. అంటే ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో అతను నటించినప్పటికీ ఈ మధ్యకాలంలో హీరో శ్రీరామ్ నటించినటువంటి చిత్రాలు తెలుగులో కూడా ఎక్కువగా ప్రేక్షకుల ఆదరణ అయితే పొందుతూ ఉన్నాయి. అయితే హీరో శ్రీరామ్ మాత్రం ఈరోజు డ్రగ్స్ తీసుకుంటూ చెన్నై పోలీసులకి అడ్డంగా దొరికిపోయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డ్రగ్స్ కేసు పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్. డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అంటే శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఆయన్ను విచారణ చేస్తూ ఉన్నారు. శ్రీరామ్ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మాజీ డిఎంకే నేత నుంచి ఆయన డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చినటువంటి సమాచారంతోనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఒకరికొకరు స్నేహితులు, అలాగే ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే ఇతర సినిమాల్లో ఈయన నటించారు. హీరో శ్రీరామ్ ఇతన నిజంగా అటు తమిళనాడులోను, ఇటు తెలుగునాట చాలామందికి సుపరిచితుడైనటువంటి ఒక హీరో. ఇతను డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్లుగా సమాచారం, వార్తలు వస్తూ ఉన్నాయి. డిఎంకే మాజీ నేత ఒక అతను ఇతనికి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా, డిఎంకే నేత దగ్గర నుంచే హీరో శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా, అది తెలుసుకున్నటువంటి పోలీసులు చాకచక్యంగా హీరో శ్రీరామ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా, ఇంతకు ముందు డ్రగ్స్ ఎవరైతే సప్లై చేసిన వారు ఉన్నారో, అలాగే డ్రగ్ కేసులో దొరికిన వారు ఉన్నారో, వారిచ్చినటువంటి సమాచారం మేరకే శ్రీరామ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా మనకైతే వార్తలు అంతూ ఉన్నాయి. అలాగే శ్రీరామ్ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకున్నారు. అలాగే తన గోర్లు కూడా సేకరించినట్లుగా సమాచారం అయితే అందుతుంది. పోలీసుల విచారణలో అసలు శ్రీరామ్ ఏం చెప్పాడు, తనకి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారు, ఈ డ్రగ్ పెడ్లర్ ఎవరు అనేది ఇంకా పూర్తిగా ఆ సమాచారం అయితే బయటికి రాలేదు. కానీ ఇప్పుడైతే హీరో శ్రీరామ్ పోలీసుల విచారణలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసుల విచారణలోనే వాళ్ళు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు శ్రీరామ్ సమాధానాలు ఇస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. హీరో శ్రీరామ్ నుంచి అయితే బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మాజీ డిఎంకే నేత నుంచి ఆయన డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చినటువంటి సమాచారంతోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అంటే నిజంగా
ఇటు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, తమిళనాడులో కానీ, అటు కర్ణాటకలో కానీ ప్రభుత్వాలు ఈ డ్రగ్స్ని అరికట్టేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ నిజంగా అరికట్టడంలో మాత్రం ప్రభుత్వాలు కొంచెం విఫలమవుతూనే ఉన్నాయి. ఈ డ్రగ్స్ వినియోగం అనేది నానాటికి పెరుగుతూనే ఉంది. డ్రగ్ పెడ్లర్లు కూడా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్లయితే డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితుల నుంచి నిందితులుగా కూడా మార్చింది. అయినప్పటికీ తెలంగాణలో కూడా డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంటే నిజంగా తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వినియోగదారుల మీద, అలాగే డ్రగ్స్ పెడ్లర్ల మీద, వీరి మీద ఉక్కుపాదం మోపాలనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. అయినప్పటికీ సరే హైదరాబాద్లో ముఖ్యంగా ఈ డ్రగ్స్ వినియోగం పెరిగినట్లుగా రోజుకొక వార్త మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రముఖ హీరోగా ఉన్నటువంటి శ్రీరామ్ గారు, ఆయన కూడా డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఇరుక్కొని సతమతమవుతూ ఆయన పోలీసుల విచారణను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. విచారణలో భాగంగా నిజంగా ఏ అంశాలు బయటకు వస్తాయనేది అయితే దాని మీద ఇంకా మనకైతే స్పష్టత లేదు. కానీ ప్రభుత్వాలు నిజంగా ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు చేపడుతున్నా, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నా ఈ డ్రగ్స్ వినియోగం మాత్రం తగ్గడం లేదు, నానాటికి పెరుగుతూనే ఉంది. ఈ డ్రగ్ కల్చర్ నిజంగా తగ్గించాలి, ఇది మంచిది కాదు సమాజానికి, యువతకి అని ప్రభుత్వాలు నిజంగా పెద్ద ఎత్తున దానికోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి. అలాగే ప్రజా సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాయి. అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ డ్రగ్స్ వినియోగం తగ్గడం లేదు, డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య కూడా తగ్గడం లేదు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల నిజంగా వారికి ఏమొస్తుందో తెలియదు. కానీ నానాటికి డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది అంటే సమాజం మీద ఈ డ్రగ్స్ ప్రభావం ఎంత బలంగా పనిచేస్తుంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.